న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న జోహ్రాన్ మమ్దాని వివాదాల్లో ఇరుక్కున్నాడు. భారతీయ సంతతికి చెందిన ఈ యువ నాయకుడు గతంలో ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, ఖలిస్తానీ పాలస్తీనా అనుకూల నిరసనలు, పాకిస్తాన్ డేలో పాల్గొనడం వెలుగు చూసింది. గుజరాత్ అలర్లపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మమ్దాని ఓ కమ్యూనిస్ట్ పిచ్చోడని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శిస్తే ఇతడు పాకిస్తాన్లా కనిపిస్తున్నాడని బీజేపీ ఎంపీ కంగనా వ్యాఖ్యానించారు. జోహ్రాన్ పాకిస్తాన్ల కన్నా ఎక్కువగా భారత్ మీద విషం చిమ్ముతాడని కాంగ్రెస్ పార్టీ నేత అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. న్యూయార్క్ నగర పదవికి పోటీ పడుతున్న జోహ్రాన్ క్వామి మమ్దాని అమెరికా, భారత్ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు. 33 ఈ యువకుడు రాజకీయ దిగ్గజం. న్యూయార్క్ రాష్ట్ర మాజీ గవర్నర్ ఆండ్రూ క్యుమేను ఢీకొని మరీ ప్రైమరీలో డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ సాధించాడు. వామపక్ష భావజాలం ఉన్న మమ్దాని ఎన్నికల్లో విజయం సాధిస్తే న్యూయార్క్కి మొట్టమొదట భారత మూలాలు ఉన్న ముస్లిం వ్యక్తిగా రికార్డు సృష్టించడం ఖాయం. అయితే జోహ్రాన్ మమ్దాని చుట్టూ అప్పుడే వివాదాలు ముసురుకున్నాయి. మమ్దానికి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. 2021 నుంచి క్వీన్స్ 36వ జిల్లా న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన అమెరికా పౌరుడు కాదని వాదిస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకులు. మమ్దాని తప్పుడు ఆధారాలతో పౌరసత్వం పొందారని ఆరోపిస్తున్నారు. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈ విషయం దాచిపెట్టారని ధ్వజమెత్తారు. టెన్నెసీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు యాండీ ఓగ్లిస్ పైగా ఉగ్రవాదానికి మద్దతునిచ్చారని ఆరోపించారు. జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్ ఎన్నికకు డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ సాధించగానే ఆయన్ని మొదట టార్గెట్ చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కావటం విశేషం. మమ్దాని అసలు సిసలైన కమ్యూనిస్టు పిచ్చోడంటూ వ్యాఖ్యానించారు. చివరికి జరగకూడదే జరిగింది. డెమోక్రాట్లు హద్దు మీరారు. పూర్తిగా కమ్యూనిస్టు పిచ్చోడైన జోహ్రాన్ మమ్దానిని ప్రైమరీ ఎన్నికల్లో గెలిపించారు. గత రాడికల్ నేతల కంటే కూడా విపరీతమైన పోకడలో పయనిస్తున్నాడు. మమ్దాని లాంటి వ్యక్తులను గెలిపించడం చూస్తుంటే మన దేశం నిజంగా తప్పుదారిలో వెళ్తోందని స్పష్టమవుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎలాగూ తెలివి తక్కువ వాళ్లే గెలుస్తున్నారు కనుక తక్కువ ఐక్యూ ఉన్న అభ్యర్థులనే డెమోక్రాట్లు ఏ ఎన్నికలకైనా డామినేట్ చేయాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జోహ్రాన్ మమ్దాని ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించాడు. తండ్రి ప్రొఫెసర్ మహమ్మద్ మమ్దాని, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. జోహ్రాన్ బాల్యం కంపాలాలో గడిచింది. అనంతరం 5 ఏళ్ల వయస్సులో దక్షిణాఫ్రికాకు మకాం మారింది. ఆయన 5 ఏళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం అమెరికాకు వలస వచ్చింది. జోహ్రాన్ మమ్దాని భారతీయ మూలాలు ఉన్న యువకునిగా ప్రచారం పొందుతున్నారు. అయితే మమ్దానిని అమెరికాలోని భారతీయులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. 2020 ఆగస్టులో న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ కూడలి దగ్గర జిహాదీ ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఏర్పాటు చేసిన హిందూ వ్యతిరేక ర్యాలీలో మమ్దాని పాల్గొన్నట్లు ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ర్యాలీలో శ్రీరాముని, హిందువులను ఉద్దేశిస్తూ మమ్దాని అసభ్య పదజాలాలు వాడారు. మమ్దాని గతంలో ప్రధాని మోడీ, హిందూయిజం, భారత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లు బయటికి వస్తున్నాయి. 2002లో గుజరాత్లో జరిగిన ఘర్షణలపై మమ్దాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారని, ఇందుకు నాటి సీఎం మోడీనే కారణమని మమ్దాని ఆరోపించారు. అందరూ చనిపోగా గుజరాత్లో మచ్చుకైనా మనం మిగిలిపోతామని ఒక్క ముస్లిం కూడా భావించి ఉండడు అని అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మమ్దాని ఒక్కసారి నోరు తెరిచాడంటే తమకింక పనిలేదని పాకిస్తాన్ ప్రచార బృందాలు కూడా సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోతాయి. ఆ స్థాయిలో భారత్పై విద్వేషం చిమ్ముతాడు. న్యూయార్క్ నుంచి ఊహాత్మక అబద్ధాల వల్లే ఈతగాడు ఉండగా మనకు వేరే శత్రువు అక్కర్లేదు అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి వ్యాఖ్యానించారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఇజ్రాయెలీ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల ర్యాలీల్లో కూడా జోహ్రాన్ మమ్దాని క్రియాశీలకంగా పాల్గొన్నారు. పాలస్తీనియన్ల హక్కులను పరిరక్షించాలని తరచూ మమ్దాని ప్రసంగాలిస్తుంటారు. హమాస్పై దాడులను తీవ్రంగా తప్పుబట్టారు. యుద్ధ నేరస్తుడిగా అంతర్జాతీయ నేర న్యాయస్థానం నెతన్యాహుపై 2024 నవంబర్లోనే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతను న్యూయార్క్కు వస్తే ఖైదు చేసి బందీఖానాలో పడేస్తా అని మమ్దాని గతంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని యూదు సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులా భారత మోదీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడ్డారు. మమ్దాని వ్యాఖ్యలపై అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమ్దాని తరచూ అబద్ధాలు వల్లవేస్తూ అందలానికి ఎక్కాలని చూసే పూర్తి అవకాశవాది అనే ఆరోపణలు పెరిగాయి.
ఉగాండాలో ఉన్న మా కుటుంబాన్ని మేం భారతీయులమనే కారణంతో వెలివేశారు. ముస్లింలు అనే కారణంగా భారత్లో మా తోటి ముస్లింలను పీడిస్తున్నారు అని గతంలో మరో పోస్టు పెట్టారు మమ్దాని. బాబ్రీ మసీద్ విధ్వంసానికి పూర్వపు ఫోటోను షేర్ చేసి దానికి ఒక క్యాప్షన్ ఇచ్చారు. ఇది 400 ఏళ్ల పాటు నిలిచిన మసీద్. కానీ దీనిని బీజేపీ ప్రేరేపిత మతమూక 1992లో కూల్చేసింది. దీనికి గుర్తుగా టైమ్ స్క్వేర్ కూడలిలో హిందువులు పండుగ చేసుకున్నారు అని మరో పోస్టు పెట్టారు. నాగరికతకు నిలయమైన న్యూయార్కుకు అవకాశం వస్తే మేయర్గా సేవలందించాల్సిన నేత ఇలా వివక్ష ధోరణితో ఉంటే పాలన సవ్యంగా సాగటం కష్టమని పలువురు అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో మమ్దానికి మద్దతుదారులు పెరిగితే చివరికి జిహాదీ మేయర్ అవతరిస్తాడని ఒక నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు మమ్దాని అమెరికాలో నిర్వహించిన పాకిస్తాన్ డే సెలబ్రేషన్స్లో కూడా పాల్గొనటం భారతీయుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇలాంటి పోస్టులను చూసి బీజేపీ ఎంపీ ప్రముఖ నటి కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేశారు. మమ్దాని భారతీయుడి కంటే పాకిస్తానీగానే ఎక్కువగా కనిపిస్తున్నాడని ఆరోపించారు కంగనా. మమ్దాని తల్లి మీరా నాయర్ భారత అత్యుత్తమ చిత్ర నిర్మాణ రంగానికి కృషి చేసి పేరు సంపాదించారు. పద్మశ్రీ కూడా గెలుచుకున్నారు. ఆమె న్యూయార్క్లో ఉన్నప్పటికీ భారత్లో పుట్టి పెరిగారు. గుజరాత్కు చెందిన మహమ్మద్ మమ్దానీని మ్యారేజ్ చేసుకుని న్యూయార్క్లో సెటిల్ అయ్యారు. మహమ్మద్ మమ్దానీకి కూడా రచయితగా మంచి గుర్తింపు ఉంది. మరి జోహ్రాన్ మమ్దానీ మాత్రం పాకిస్తానీలాగా కనిపిస్తున్నాడు. భారత మూలాలు ఎక్కడా కనిపించటం లేదు. అతని భారత మూలాల్లో ఏదో జరిగింది. కానీ మమ్దానీ మాత్రం యాంటీ ఇండియన్ కాబోతున్నాడని కంగనా రనౌత్ రాసుకొచ్చారు. న్యూయార్క్లో సామాజిక కార్యకర్తగా, రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందేందుకు జోహ్రాన్ మమ్దానీ చాలా కష్టపడ్డాడు. న్యూయార్క్ మేయర్ రేసు ప్రచారంలో తొలి నుంచి ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. రోటీ కపడా మకాన్ అంటూ భారతదేశ తరహా పాపులర్ వాగ్దానాలు చేశాడు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా యువతలో సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ, సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఐలను ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగ్స్తో, షార్ట్ వీడియోస్తో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. జోహ్రాన్ మమ్దానీని నెరవేరని వాగ్దానాలు చేసే నేతగా ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అభివర్ణించారు. ఎలాంటి వాగ్దానాలు చేస్తే జనం మెచ్చుతారో మమ్దానీ అచ్చం అలాగే మాట్లాడతారు. నెరవేర్చడం అసాధ్యమని తెలిసి కూడా ఇష్టం వచ్చిన హామీలిస్తాడు అని ఎరిక్ ఆరోపించారు. మమ్దానీని ఓడిస్తానని ఎరిక్ ప్రతిజ్ఞ చేశారు. అపార్ట్మెంట్లలో అద్దెలను క్రమబద్ధీకరిస్తానని, అవసరమైతే భారీగా తగ్గేలా చూస్తానని మమ్దానీ హామీ ఇచ్చాడు. ప్రజాధనంతో ప్రజలందరికీ ఉచిత బస్సు, శిశు సంరక్షణ కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. తన వాగ్దానాలు నెరవేర్చేందుకు ఏకంగా $10 బిలియన్ ఖర్చవుతుందని ప్రకటించారు. ఇందుకు కావలసిన నగదు మొత్తాలను న్యూయార్క్ నగరంలోని సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తల నుంచి పన్నుల రూపంలో ముక్కుపిండి మరీ వసూలు చేస్తానన్నాడు. పన్నులు వసూలు చేసే అధికారం మేయర్కు ఉండదన్న కనీస అవగాహన మమ్దానీకి లేదు అని ఆడమ్స్ గుర్తు చేశారు. అయితే తనపై ముసురుతున్న వివాదాలను పట్టించుకోకుండా ప్రచారంలో దూసుకుపోతున్నాడు మమ్దానీ.